ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి. ఈరోజు జిల్లా పరిషత్ సభ్యులు నర్రా సుబ్బయ్య ఇంటి వద్ద ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సుబ్బయ్య మాట్లాడుతూ 1983లో పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తెలుగువాడి వాడిని వేడిని ప్రపంచ నలుమూలలా చెప్పుకునేలా చేసిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు అని అన్నారు. కిలో బియ్యం 2 రూపాయలకు ఇచ్చి ప్రతి పేదవాడిని అన్నలా ఆదుకున్న వ్యక్తిని, ఆస్తిలో ఆడపిల్లకు సమాన హక్కును కల్పించిన ఏకైక వ్యక్తిగా ప్రతి ఒక్కరి హృదయాలలో సుస్థిరంగా నిలిచిపోతారన్నారు. జనసేన పార్టీ మైలా నరేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అన్న అనే పిలిచే వ్యక్తిగా, అందగాడిగా, సినీ స్థాయిని ప్రపంచ నలుమూలలకు తెలిపిన మహానటునిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ సైతం ఎన్టీఆర్ శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్న బొమ్మకు చేతులెత్తి నమస్కరించే స్థాయిని సొంతం చేసుకున్న గొప్ప వ్యక్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయుడు సాయిబాబు, నాయుడు గోపి, పీతా సోమయ్య, నర్రా వెంకటేశ్వరరావు, నర్రా సుందరయ్య, కొక్కిలగడ్డ శ్రీనివాసరావు, నాగూర్ బాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు విరివిగా పాల్గొన్నారు. నర్రా సుబ్బయ్య గారు, అట్లాగే గోపి గారు అందరూ కలిసి చాలా దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. ముందుగా 2 మాటలు చెప్పాలంటే నందమూరి తారక రామారావు గారు ప్రపంచానికి తెలుగువాడిని గుర్తించే విధంగా ఆయన మన తెలుగువాడి కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి తెలియజేశారు. చాలా గొప్ప విషయం. తెలుగువాడు ఎక్కడున్నా గర్వపడే విధంగా తెలుగువాడు అంటే ఎన్టీ రామారావు గారు అని చెప్పుకుంటారు. ఒకప్పుడు ఇందిరాగాంధీ మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయన శ్రీకృష్ణుడి వేషంలో ఉంటే దండం పెట్టుకున్నారంట. దండం పెట్టుకుని ఈయన దేవుడు అని చెప్పి దండం పెట్టుకుంటే తర్వాత శ్రీకృష్ణుడి వేషంలో ఆయన అయితేనే కరెక్ట్ అని చెప్పి ఆశ్చర్యపోయారు. ఎవరైనంటే ఎన్టీఆర్ రామారావు గారు, ఈయన మన ఆపోజిట్ పార్టీ అని చెప్పేసి అన్నారంట. అట్లాగే ఆయన చేతులెత్తి దండం పెట్టే మనిషి, చూడంగానే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది అలాంటి మనిషి. అట్లా ఉండడం, అలాగే సుబ్బయ్య గారు చెప్పినట్టు 2 రూపాయల కిలో బియ్యం కానీ, అలాగే మహిళలకి సగభాగం వాటా ఇవ్వడం కానీ, ఇవన్నీ చాలా ముఖ్య కార్యక్రమాలు ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున చేయడం జరిగింది. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్ కావచ్చు, అట్లాగే చాలా కార్యక్రమాలు, చాలా మంచి కార్యక్రమాలు ఆదర్శప్రాయంగా ఆయన తీసుకొచ్చారు. అదేవిధంగా ఇప్పుడున్నట్టు కూటమి ప్రభుత్వం కళ్యాణ్ గారు కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, మన బాస్ అనగాని సత్యప్రసాద్ గారు కావచ్చు, అందరం కూడా ఆయన బాటలో నడిచి ఆయన చేసినటువంటి కార్యక్రమాలని ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి కార్యక్రమాలని ఆదర్శంగా తీసుకొని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సుబ్బయ్య గారికి, గోపి గారికి, ఇక్కడ ఉన్నటువంటి